దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఐపోలవరం మండలం గుత్తినిదేవి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకు, పిన్నలకు, అలాగనే ఈ ప్రాంతవాసులందరికీ, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అందరికీ కూడా క్రిస్మస్ ద్వారా దేవుడిచ్చే సకల శుభములు మీకు సంపూర్ణంగా కలుగునుగా కానీ శుభం పలుకుతూ క్రిస్మస్ శుభాలు మీకు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ గణనామునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దాసుని పూర్తిగా మీరు మరుగుపరుచుకుని మీ స్వరం వినిపించి మీరే మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తుల ప్రభావం అంతా కాల్చివేసి ప్రశస్తమైన నీ వాక్కును బయలుదేరజేయమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి గూర్చి రకరకాల అభిప్రాయాలు, రకరకాల కామెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఎవరికి తోచినట్టు వారు దేవుణ్ణి గూర్చి మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి మానవులకు పరిచయం చేయడానికి ఎవరు పూనుకోవాల్సి వస్తుందంటే దేవుడే పూనుకోవాలి. దేవుణ్ణి గూర్చి దేవుడే చెప్పుకుంటేనే తప్ప మనకేమాత్రం అర్థం కాదు, మనం ఏమాత్రము గ్రహించలేం. ఎందుకోనంటే మన ఆలోచన శక్తికి, మన జ్ఞానమునకు, మనకుండే మానసిక స్థితిగతులకు, పరిమితులకు ఆవల ఉన్నవాడే దేవుడు. దేవుని గూర్చి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎన్నో సంగతులు మనం వింటాం, ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఆ క్రమంలో మనకు దేవుణ్ణి గూర్చి తెలియజెప్పడానికి భూమి మీద వ్రాయబడినటువంటి గ్రంథములు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతదేశంలో భారతీయులమైన మనందరికీ ఆ భగవంతుడిని గూర్చి తెలియజెప్పడానికి వ్రాయబడినటువంటి గ్రంథాలు, వాటిని వేదములు అంటాం. వేదము అనే మాటకు అర్థం ఏంటి అంటే, విద్ అనే ధాతువు నుండి వేదము అనే పదం వచ్చింది. వేదము లేక విద్ అనే ధాతువుకి అర్థం ఏంటయ్యా అంటే తెలియజెప్పునది. ఏం తెలియజేసేది అంటే ఈ బ్రహ్మాండమంతటికి మూలాధారమైనటువంటి దేవుడెవరో ఆయనను తెలియజెప్పడానికి వ్రాయబడినవే వేదములు. ఇవి నేను వేదములన్నీ తేలాక ఒక వేదం తీసుకొచ్చాను. ఇది శుక్ల యజుర్వేదం. అలాగే మరొక వేద గ్రంథం తీసుకొచ్చాను. అదేంటంటే సత్యవేదము. ఏ వేదం అండి ఇది? సత్యవేద గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమైన
వేదములైన వాటి యొక్క గురి ఏంటయ్యా అంటే భగవంతుణ్ణి మనకు తెలియజేయడమే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ మాట్లాడుతున్నది వేద గ్రంథాలను తృణీకరించడానికో కేవలం బైబిల్ గ్రంథాన్ని హెచ్చించడానికో నేను ఇక్కడ కూర్చోలేదు. నేను సత్యమును హెచ్చించడానికి, సత్యమును ఎత్తి చెప్పడానికి ఈ రాత్రి నేను పూనుకున్నాను. ఎందుకయ్యా అంటే సత్యము అనేది మనందరికీ అవసరమైనది. సత్యమే మన జీవితాలను బాగు చేస్తుంది. సత్యమే మనల్ని మోక్షానికి చేరుస్తుంది. కనుక ఆ సత్యాన్ని ఈ రాత్రి మీకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో, ఆశతో నేను ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. కొంతమంది అంటారు కదా, మీ బైబిల్ కోసం మీరు చెప్పుకోవడం మానేసి వేద గ్రంథాల కోసం మాట్లాడడం ఏంటండి అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం ఒక్క మాట నేను చెబుతాను, వినండి. నా చేతిలో ఉన్నది ఏంటది? పేర్లు మీకు కనబడితే దూరం నుంచి కనబడకపోవచ్చు, వాళ్ళ కెమెరా కన్నా కనబడితే ఏమో శుక్ల యజుర్వేదం. శుక్ల యజుర్వేదంలో ఉపోద్ఘాతం రాస్తుంది. తెలుగులోనే, వేద భాషలో లేదు. ఇది సరళమైన ఆంధ్ర భాషలోనికి ఆంధ్రానువాదం చేశారు శ్రీ దాశరథి రంగాచార్యులు వారు. ఆయన మహామేధావి, చాలా పండితుడు, గొప్ప పండితుడు. అలాంటి పండితుడు చేసినటువంటి ఆంధ్రానువాదంలో ఆయన ఉపోద్ఘాతం రాస్తూ ఈ మాటలు రాశారు. నేను ఈ మాటలు చదువుతున్నానండి. శుక్ల యజుర్వేద సంహిత ఉపోద్ఘాతము పేజీ నెంబర్ 58. బలి ఒక వేదానికి, ఒక భారత ధర్మానికి మాత్రము సీమితము కాదు. భారత జాతి జంతు బలికి బదులు మరికొన్ని బలులను నారికేలములతో హింస లేదు గనక రక్తమునకు బదులు నీరు ప్రవహిస్తుంది. బైబిల్లో అబ్రహాము తన ఏకైక పుత్రుడు ఇస్సాకును బలి సమర్పించబోయే వృత్తాంతం ఉంది. చాప్టర్ 22, 9, 10, 11, 12, 13 బైబిల్ వాక్యాలు డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఆయన ఉపోద్ఘాతం రాస్తూ దాశరథి గారు రాశారు. ఏమయ్యా, నువ్వు వేదం రాసుకోవడం మనిషి బైబిల్ ఎందుకు రాసావు అని అడుగుతావా? నేను అడగను, అలాగా అడగకూడదు కూడా. ఎందుకంటే బైబిల్ అనేది అందరిది. మరి వేదం ఎవరిది అంటే వేదం కూడా అందరిది అన్నాడు దాశరథి గారు. వేదము చదివితే నాలుక గోసేయండి, వింటే చెవిలో చేసం పోసేయండి అని కొందరు స్వార్థపరులు అన్నారు. నేను మాత్రం వేదం అందరిది కాబట్టి అందరూ వేదము చదవండి అని ఆయన అందరూ చదవడానికి వీలుగా శుక్ల యజుర్వేదాన్ని, ఋగ్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వవేదాన్ని, చతుర్వేదములు పూర్తిగా ఆయన తెలుగులోనికి, సరళమైన తెలుగు భాషలోనికి ఆయన అనువాదం చేసి అందరినీ చదువుకోమని ఇచ్చేశారు. అది చదివి మీరు వ్యాఖ్యానించండి అని అన్నప్పుడు సుమారు 60 సార్లు వేదాలు, చతుర్వేదాలు చదివి ఆ చతుర్వేదములో సారాన్ని ఈ గ్రంథంలో వివరించారు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారు. హైందవ క్రైస్తవం అనే ఈ పుస్తకంలో ఈ రాత్రికాల సమయంలో నేను వేదంలో ఉన్న ఒక మాట ఎత్తి చెప్పినంత మాత్రాన మా వేదాలు మీకెందుకు అని అన్నాడంటే దాశరథి గారు చెప్పినట్టు వారు స్వార్థపరులే తప్ప సత్యాన్ని వేషులు కాదు. వేదమైనా, బైబిల్ అయినా, ఖురాన్ షరీఫ్ అయినా, ఖురాన్ షరీఫ్ కూడా చదివాను. ఇవన్నీ కూడా భగవంతుని గూర్చి మనకు తెలియజెప్పడానికి దేవుడే రచింపజేసిన పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యంగా. పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణ సత్యం మనకు దొరుకుతుంది కనుక ఇతర మత గ్రంథాలలో చెప్పిన మాటలను తృణీకరించకుండా వాటిని గౌరవిస్తూనే వాటి యొక్క సారాంశం ఏంటో, సత్యమేంటో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాత్రి నేను తెలియజెప్పాలని నేను ఆశపడుతున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు సృష్టికర్త ఎవరు? అసలు సృష్టికర్త అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక పెద్ద జిజ్ఞాస. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ అఖిల బ్రహ్మాండం అంతటిని నిర్మించిన నిర్మాణకుడు ఒక్కడే. ఋగ్వేద సంహిత 10వ మండలంలో 81వ సూక్తంలో ఈ మాట ఉంది. విశ్వకర్మ మాకు పాలకుడు, స్రష్ట, సకల భువనముల కర్త, విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు. ఒక్కడే, ఏకం యవహ, సకల భువనములు అతనినే చేరుకొనును. ఆలోచనామృతంలో ఆయన రాశారు దాశరథి గారు. ఏకం యవహ, ఒక్కడే అను పదము స్పష్టముగా చెప్పబడినది. ఏక బ్రహ్మము, ద్వితీయ బ్రహ్మము ఒక్కడే, రెండోవాడు లేడు. ఒక్కడే సకల సృష్టి స్థితి లయములకు కారకుడు. ఆ ఒక్కడెవరు? ఎవరు సార్ ఆయన? పోతన గారు కూడా అంటాడు, ఎవని చే జనించు జగం బెవని అందుడిందు లీనమై. అసలు ఎవని వల్ల జనించింది ఈ జగము? అసలు ఎవరయ్యా సృష్టికర్త అని వెతుకులాటలో ఒక అతి శ్రేష్టమైన, అతి సాధారణమైనటువంటి మాట, సాధారణమైనది, శ్రేష్టమైనది, సర్వజనులు అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ దేవుడు తన్ను గూర్చి తాను ప్రత్యక్షపరుచుకుంటూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట అన్నాడు. ఏంటి? కీర్తనల గ్రంథంలో దేవుడు తన్ను తాను పోల్చి చెప్పుకుంటున్న మాట. ఇది నేను పోల్చింది కాదు, నేను కనిపెట్టింది కాదు, దేవుడే మాట్లాడిన మాట ఇది. ఏంటి? కీర్తనల గ్రంథము 84వ కీర్తన, 84వ కీర్తన 11వ చరణం. బైబిల్ ఉన్నవారు తీయండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయన సూర్యుడట. దేవుడేమై ఉన్నాడు అంటే సూర్యుడై ఉన్నాడు. మనకు బాగా తెలుసు, సూర్యభగవానుడని సూర్య నమస్కారాలు చేస్తారు మన సహోదరులు. సైన్స్ ఏం చెబుతుంది? సూర్యుడు భగవంతుడా అంటే సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే సూర్యుడు హైడ్రోజన్, హీలియం అనేటువంటి వాయువుల చేత వెలుగొందుతున్న ఒక పెద్ద వాయుగోళమే సూర్యుడు. ఎంత పెద్ద నక్షత్రం అంటే సూర్యగోళము. ఇలాంటి భూములు, మన భూమి లాంటి భూములు 12,000 భూములను, సుమారు 12,000 భూములను కలిపి ఒక పెద్ద గోళంగా చేసామనుకోండి, అది ఎంత పెద్దదో అంత పెద్దదన్నమాట సూర్యుడు. సూర్యుడు అంటే చిన్నోడేం కాదు, అంటే మనకు దూరంగా ఉండబట్టి ఆ మాత్రం ఆకారంలో కనపడుతున్నాడు. 149 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో సూర్యుడు ఆకాశంలో వెలుగొందుతున్నాడు. సూర్య నమస్కారం చేసి సూర్యుడే దేవుడు అంటే సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ ప్రకారం భూమి ఒక గోళం, చంద్రుడు ఒక గోళం, ఆకాశంలో వెలుగొందుతున్న సూర్యుడు కూడా ఒక గోళమే, వాయుగోళము. భగ మండుతున్న ఒక అగ్ని గోళము. అది 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి ఒక అగ్నిగోళము సూర్యుడు. స్వయం ప్రకాశి, తానంతట తాను ప్రకాశించే స్వయం ప్రకాశం కలిగినటువంటి ఒక అగ్నిగోళం అది. అక్కడి నుంచి కాంతి భూమి మీదకి చేరితే ఈ భూమి మీద మనమందరం కూడా ఆ కాంతిలో వెలుగొందుతున్నాం. అంత సుదూరంగా 149 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని నుండి కాంతి ఈ భూమికి చేరడానికి సుమారు 9 నిమిషాలు
9 నిమిషాలు కదా, యాక్యురేట్గా చెప్పాలంటే 8 నిమిషాల 21 సెకండ్ పడుతుంది సూర్యుడి నుంచి భూమికి కాంతి చేరడానికి. ఇదంతా సైన్స్. ఇది వాస్తవం, కాదనడానికి వీలు లేదు. లేదు 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 సూర్యుడు మాకు దేవుడండి అని అంటే సూర్యుడే ఈ అఖిల బ్రహ్మాండాన్ని చేసాడని నమ్మాలి. ఈ సమస్త విశ్వాన్ని సూర్యుడే కలగజేసాడని మనం నమ్మవలసి వస్తుంది. కానీ వేదం ఒప్పుకోదు, బైబిల్ కూడా ఒప్పుకోదు. వేదం ఏం చెప్తుంది తెలుసా? ఈ శుక్ల యజుర్వేద గ్రంథం నేను బుక్ రేకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, వేదం పట్టుకెళ్ళాలని అనిపిస్తుంది, ఏది పట్టుకెళ్ళాలో నాకు తెలియట్లేదు. అవన్నీ మోసుకుని తిరగడం, ఒకవేళ మిస్ అయిందనుకోండి మళ్ళీ కొనుక్కోవడం కష్టం, దొరకు. అందుకని ప్రార్థన చేసుకుని ప్రభువా ఏ గ్రంథం పట్టుకెళ్తే బాగుంటుందని ఆ అరలో బుక్ ర్యాక్లో నేను చేయబెట్టినప్పుడు నా చేతికి దొరికింది ఈ శుక్ల యజుర్వేదమే. ఎదుగు అనుకోకుండా అన్ని శుక్ల యజుర్వేదం మీదకి వెళ్తున్నాయి. శుక్ల యజుర్వేదం పేజీ నెంబర్ 46. శుక్ల యజుర్వేదము పేజీ నెంబర్ 46లో ఈ మాట రాయబడి ఉంది. ఏమనంటే, సూర్య చంద్ర అగ్ని వాయువులు భగవంతులు కారు, వారు భగవంతుని అంశ మాత్రమే. పరాత్పరుడు కర్త, సూర్య చంద్రాదులు అతని సృష్టి మాత్రమే. వారు అశాశ్వతులు, వారికి అంతముంది. భగవానుడు శాశ్వతుడు, అనంతుడు. సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, వాయువు, ఈ సమస్తము కూడా భగవంతుని యొక్క అంశ మాత్రమే. భగవంతుడు కానే కాదు. పరాత్పరుడు సృష్టికర్త. అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కర్త. ఆయన ఏం చేశాడంటే ఈ భూమి ఆకాశాలన్నిటినీ చేశాడు. బైబిల్ ఏం చెప్పింది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ఇందాక అన్నాను సత్యవేద గ్రంథం. సత్యవేదమైన బైబిల్ చెప్పిన మాట ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. 16 వచనం చదవండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే చేశాడు. పరాత్పరుడైనటువంటి దేవుడు ఒకడున్నాడు, ఆయన చేశాడు. ఆయన ఎవరో కాదు, నేనే చెబుతున్నాడు. దేవుడైన యెహోవా. ఇక్కడేమో ప్రశ్నలు ఉన్నాయి. ఎవని చేజనించు జగం బెవని అందుడిందు లీనమై. ఎవరండి చేశారు అంటే, ఇదిగో దేవుడైన యెహోవా నోటి వాక్కు పలికి భూమి ఆకాశములను సృజించాడట. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు బైబిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేస్తూ బైబిల్ స్టార్ట్ అయింది. నేను వేదములు చదివాను, ఖురాన్ చదివాను, భగవద్గీత కూడా చదివాను. ఏమండి, అష్టాదశ పురాణాలు 18 పురాణాల్లో కొన్ని మాత్రమే చదివాను. రామాయణ కావ్యం చదివాను, మహాభారతం చదివాను. కానీ సృష్టి ప్రారంభం ఎలా జరిగిందో, ఆ సృష్టి కార్యంలో భగవంతుని యొక్క క్రియాశీలత ఎంతో స్పష్టముగా వివరించినటువంటి గ్రంథం మాత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడు 2 గొప్ప జ్యోతులను సృజించాడు. అందులో ఒకటి పగటిని ఏలడానికి, రెండోది రాత్రిని ఏలడానికి. పగటిని పరిపాలన చేయడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి అంటే రాత్రిలో భూమికి కాంతినివ్వడానికి చంద్రుణ్ణి, ఇంకా నక్షత్రములను సృజించాడు అని.
మరి దేవుడు సూర్యుని చేశాడు అని బైబిల్ చెప్పింది. వేదం కూడా ఏం చెప్పింది? దేవుడే సూర్యుడిని చేశాడు అని చెప్పింది. మరి ఇందాక నేను చదివించాను, యెహోవా సూర్యుడు కేడము, సూర్యుడు కేడము. యెహోవా సూర్యుడేంటి? దేవుడు సూర్యుడేంటండి? అంటే ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, దేవుడే ఈ విశ్వాన్ని చేశాడు. ఈ విశ్వాన్ని చేసినటువంటి ఆ దేవుడు ఒక పోలిక చెప్పుకుంటున్నాడు. ఆకాశంలో ఉన్న ఆ సూర్యుడు ఎలాగైతే మానవ జాతికి వెలుగునిస్తున్నాడో, అలాగే నేను కూడా సూర్యుని వంటి వాడను అని, నేను సూర్యుని వంటి వాడను అని దేవుడు తన్ను తాను సూర్యునితో పోల్చుకున్నాడు. ఆ సూర్యుడు ఏ సూర్యుడు అంటే నీతి సూర్యుడు. అది మలాకి గ్రంథంలో మనం చదువుకున్న మాట. యెహోవా యందు తన యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అసలు దేవుడు సూర్యునితో ఎందుకు పోల్చుకున్నాడు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏంటి, కొంతమందిని చెప్పడానికి పోలికలు చెబుతాం. ఏండి, కొంతమంది ఆడపిల్లల్ని వివరించడానికి కవులు, స్త్రీని వివరించడానికి కవులు కొన్ని పదాలు కల్పించి రాస్తారు. ఆమె కన్నులు పద్మములలా ఉన్నాయి అంటే, నిజానికి పద్మాలంటే తెలుసు కదా, ఆ కలువ పువ్వులు తీసుకొచ్చి ఇక్కడొకటి పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? ఆవిడ అమ్మాయిలా ఉండదు, రాక్షసులాగా ఉంటుంది. పోలిక చెబుతారు. దేవుడు సూర్యుడు అంటే ఆ సూర్యుడే దేవుడని కాదు. ఆకాశంలో ఉన్న సూర్యుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ వెలుగునివ్వడానికి దేవుడు చేసిన ఒక గొప్ప జ్యోతి. అక్కడ వరకు ఆగాలి. మరి ఎందుకు దేవుడు ఆ గొప్ప జ్యోతితో పోల్చుకున్నాడు అంటే, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, భూమి మీద 200 దేశాలు సుమారుగా ఉన్నాయి. ఈ 200 దేశాల్లో ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ఒక్క సూర్యుడే ఉంటాడా, లేకపోతే వేరే సూర్యుడు ఉంటాడా? ఒక సూర్యుడే. ఇప్పుడు ఇజ్రాయేల్కి పక్కనే ఉన్న పాలస్తీనాకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. కాల్పుల విరమణ జరిగింది కాబట్టి ఆగే, రోజు గొడవే. ఏంటి, రష్యా పక్కనే ఉన్న యుక్రెయిన్ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు 3 ఏళ్ళు బట్టి. మన ప్రక్కనే ఉన్న పాకిస్తాన్, ఇండియా ఎప్పుడు కూడా ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ భారతీయులకు ఆ సూర్యుడే, పాకిస్తానీలకు అదే సూర్యుడు. ఇజ్రాయేల్కి ఆ సూర్యుడే, పక్కనే ఉన్న పాలస్తీన్స్కి కూడా అదే సూర్యుడు. అలాగనే గుత్తిందీవు వారికి ఏ సూర్యుడు ఉన్నాడో తాళరేవు వాళ్ళకి అదే సూర్యుడు. వేరే సూర్యుడు ఉంటాడా? మీకే సూర్యుడు, మాకే సూర్యుడు, అందరికీ అదే సూర్యుడు ఆకాశంలో. మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. గొప్ప కులం, చిన్న కులం అనేటువంటి భేదం ఉంది. మేము భూసురోత్తములం అని చెప్పుకునేవారు ఒకలైతే, మీరు అంటరాని వాళ్ళు ఊరు చివరు ఉండాలని కొంతమందిని ఊరవతలు పెట్టారు. భూసురోత్తములని చెప్పుకున్న వారికి అదే సూర్యుడు, అంటరాని వాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా అదే సూర్యుడు. అవునా కాదా? మేము భూసురోత్తులం కాబట్టి ఈ అంటరాని వాళ్ళు ఏ సూర్యుడి కింద ఉన్నాడో ఆ సూర్యుడి కింద మేము ఉండవని అనడానికి ఉన్నదా? ఒకవేళ అంటే మాత్రం వాళ్ళు ఏం చేయాలంటే ఊరేసుకుని చావాలంతే. ఏ మూలకెళ్ళి దాక్కున్నా ఆ సూర్యుడే వెలిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి వెళ్ళినా ఆకాశంలో ఒక్కడే సూర్యుడు ఎలాగైతే ఉన్నాడో, ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా, ఎంత సువిశాలమైన విశ్వం ఉన్నా, వాటంతటినీ చేసిన ఒకే ఒక దేవుడున్నాడు అని చెప్పడానికి దేవుడు సూర్యునితో పోల్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సూర్యుడును అని దేవుడు చెప్పుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ, విశ్వంలో ఉన్న విశ్వ పౌరులందరికీ నేను ఒక్కడినే.
ఒక్కడినే. ఏకం యవహ. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఈ విషయం అర్థం కాక ఒకరినొకడు ద్వేషించుకోవడం, ఒకరినొకడు కొట్టుకోవడం. పరమానందయ్య గారు శిష్యుల కథ ఉంటుంది. కాళ్ళు నొక్కుతారు గురువుగారు కాళ్ళు. శిష్యులు కాళ్ళు నొక్కుతూ నా కాలు గొప్పది, నీ కాలు చెడ్డదని ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ఏరా నా కాలునే నువ్వు చెడ్డదంటావా, అయితే నీ కాలు నరికేస్తానంటాడు శిష్యులు. ఇప్పుడు ఎందుకు కాలు ఎవరిది ఏంటి? పరమానందయ్య గారి శిష్యులది, గురువు గారిది, పరమానందయ్య గారిది. వీళ్ళేమో నా కాలు గొప్ప, నా కాలు గొప్ప, నా కాలు గొప్ప అని ఇంక వీళ్ళు కసెక్కిపోయి ఏం చేస్తారంటే, నీ కాలు నేను నరికేస్తానురా అని ఒకడు, అది కాదురా నీ కాలు నేను నుజ్జు చేసేస్తానురా అని చెప్పి గొడ్లే కత్తులు పట్టుకుని వచ్చేస్తారు ఒకడినొకటి కొట్టుకోవడానికి. వాళ్ళు అమాయకులట పరమానందయ్య గారి శిష్యుల కథలో. ఈనాడు చాలామంది అమాయకులు నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పి ఒకడినొకడు తన్నుకుంటున్నారు. ఈ పరమానందయ్య శిష్యులు చెప్తున్నాను, అందరికీ దేవుడు ఒక్కడే, విశ్వమును సృజించిన సృష్టికర్త ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడుగాడా, ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? ఇలాగుండగా ఒకని ఎడల ఒకరు ఎందుకు ద్రోహం చేసుకుంటాం? ద్రోహం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని మలాకీ గ్రంథంలో ప్రభు అడుగుతున్నాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, మనందరికీ తండ్రి ఒక్కడేగాడా, ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? ఇలాగుండగా ఒకని ఎడల ఒకరము ద్రోహము చేయి, ఒకరిని ఎడల ఒకరు ద్రోహం చేసుకుంటూ. పితరులతో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తండ్రి ఒక్కడే. ఆదాము అనే ఒక తండ్రిలో నుంచే మనం అందరం వచ్చాము. మనందరికీ దేవుడు ఒక్కడే, విశ్వమును సృజించిన సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు చెబుతూ ఆకాశంలో సూర్యుని వంటి వాడు అంటే ఆ పోలిక చెబితే మన వాళ్ళు పోలిక వదిలేసి ఆ అగ్నిగోళాన్నే దేవుడు అనుకుంటున్నారు. సైన్స్ దాన్ని వ్యతిరేకిస్తుంది, వేదాలు వ్యతిరేకిస్తున్నాయి, బైబిల్ వ్యతిరేకిస్తుంది. ఆ నీతి సూర్యుడైనటువంటి దేవుడు, ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద మనుగడకు, ఈ భూమి మీద మనుషులకు ఆధారమై ఉన్నాడు. సూర్యుడు కేవలం వెలిగేయడమే కాదు, అసలు ఆ సూర్యరశ్మి అనేదే లేకపోతే పంటలు లేవు. ఒక విషయం తెలుసా? ఏదో కనీసం 8th క్లాస్ 9th క్లాస్ చదివినోడు తెలుస్తుంది, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఆకుల మీద ఆ సూర్యరశ్మి పడడం ద్వారా చెట్ల ఆకులు ఆ సూర్యరశ్మిని స్వీకరించుకుని ఆహారం సమకూర్చుకుని అవి ఫలాలు మనకి ఇస్తాయి. దాని పేరు కిరణజన్య సంయోగ క్రియ. అసలు ఎండలే లేవు, అసలు సూర్యుడే కనబడలేదు. ఆర్కిటిక్ అంటార్టికా అనేటువంటి ఖండాలు ఉన్నాయి. ఈ అంటార్టికా ఖండానికి వెళ్తే అక్కడ ఏ చెట్లు మొక్కలు ఉండవు. ఎందుకనంటే అక్కడ సూర్యరశ్మి ఉండదు, సూర్యుడి వెలిగే ఉండదు, ఎంతసేపు మంచుతో కప్పబడిన ప్రాంతం అది. అసలు సూర్యుడు లేకపోతే, సూర్యుని వెలుగు లేకపోతే మానవునికి ఆరోగ్యమే లేదు. ఒక విషయం తెలుసా? అసలు ఈ సూర్య నమస్కారం అనేటువంటిది ఎందుకు పెట్టారంటే, సూర్య నమస్కారం చేస్తే మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, అసలు సూర్యుని వెలుగు శరీరం మీద పడడం ద్వారా, ఆ ఉదయకాలపు కిరణాలు మనిషి మీద పడడం ద్వారా ఏం జరుగుతుందంటే విటమిన్ డి అనేది మనిషికి అందుతుంది. చాలా చిన్న పిల్లలు, పుట్టినటువంటి పిల్లలు, రోజుల పిల్లలు, కొంతమందికి పచ్చకామరులు అనేవి వస్తాయి. పచ్చకామరులు వచ్చేయని కంగారు పడిపోతే పెద్దోళ్ళు అంటారు, అది ఏం కాదు, పొద్దుటే ఆ నీల ఎండ చూపించండి, ఆ సూర్యరశ్మి తగిలితే చాలు ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది. ఎప్పుడు ఏసీల్లో కూర్చొని, ఎప్పుడు ఇంట్లోనే గూట్లో పక్షిలాగా ఉన్నవాడికి రోగాలు వస్తాయి. కాస్త ఎండ దెబ్బ తగిలిన వాడికి ఏం జరుగుతుందంటే డి విటమిన్ అందడం ద్వారా, విటమిన్ D3 అందడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అన్నమాట. అందుకని కాస్త ఎండ తగిలేలాగా ఉదయకాలం వాకింగ్ చేయమని చెప్తారు, ఎండ తగిలేలాగా చేయమంటారు.
డైరెక్ట్గా ఆ సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడాలి కాబట్టి సూర్యునికి ఎదురుగుండా నిలబడి 9 రకాల భంగిమలతో సూర్య నమస్కారం చేయమని చెప్పారంటే విటమిన్ అందుతుంది, దాంతోపాటు ఎక్సర్సైజ్ అవుతుంది అని ఒక సైన్స్ చెప్పారు. అంతేగాని ఆ సూర్యుడు దేవుడు కాదు, ఆ సూర్యుడు నీకేమీ మోక్షాన్ని ఇవ్వడు. ఆ దేవుని పోలిక నేను చెబుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రతి మానవుని యొక్క శాపము పాపము పోయి సంపూర్ణ పరిశుద్ధుడు కావాలంటే నీతి సూర్యునికి ప్రతిరోజు నమస్కారం చేయండి. దేవునికి స్తోత్రం. ఏ సూర్యుడికమ్మా? తాళరేపు నుంచి వచ్చిన పాస్టర్ గారు సూర్య నమస్కారం చేసుకోమన్నాడు అనకండి అమ్మా, లేనిపోయిన అపకీర్తి నాకు. నేనేం చెబుతున్నాను, కొంతమంది సరిగ్గా వినరు. ఒక ఆవిడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట, మోసం సరిగ్గా అవట్లేదండి, కడుపు నొప్పండి అన్నదంట. డాక్టర్ గారు అన్నారు, అమ్మ రోజుకొక అరటిపండు తినమ్మా అన్నారంట. పండు అన్న మాట గుర్తుంది కానీ వీడికి అరటిపండు అన్న మాట గుర్తు రాలేదు. పండు 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 అనుకుంటే దారిలో వస్తుంటే పనసపండు కనిపించిందంట. వాళ్ళ ఆయనకి చెప్పింది, రోజుకొక పనసపండు తినమన్నారు డాక్టర్ గారు. రోజుకో పనసపండే. పాపం కష్టపడి అతి కష్టం మీద రోజుకో పనసపండు తిన్నది మొదటి రోజుకే కడుపు బేరీలాగా అయిపోయింది. అరటిపండు తింటే లూజ్ మోషన్ అవుతుంది, చక్కగా ఏదో కొంచెం ఆరోగ్యం సమకూడుతుంది. కానీ ఇవిడు తినకుండా పండు తిన్నది ఇవిడు. అలాగే కొంతమంది వినరు సరిగ్గా. నేనేం చెబుతున్నాను, సాధారణమైనటువంటి ఒక వ్యవహారం పెట్టారు పెద్దలు, కానీ దాని అసలు రహస్యం చెబుతున్నాను. ఈ విశ్వాన్ని సృజించిన నీతి సూర్యుడు ఉన్నాడు. ఆ నీతి సూర్యుడిని దర్శించండి ప్రతి ఉదయాన్నే. ఎవరైతే నీతి సూర్యుడైన యేసునాథుని దర్శిస్తారో ఆయన రెక్కల క్రిందన్న ఆరోగ్యాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ వెలుగొందుతున్న నీతి సూర్యుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద పసిబాలుడుగా ఉదయించాడు. ఆ నీతి సూర్యుని యొక్క సూర్యోదయమే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారండి? ఈ విశ్వాన్ని సృజించిన ఏకైక దేవుడు, విశ్వాంబరుడైన దేవుడు, అందరికీ ఒక్కడై ఉన్న దేవుడు, అందరికీ ఆరోగ్యమును ప్రసాదించే ఆరోగ్య ప్రదాత ఒక కన్యక గర్భములో నుండి ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీతి సూర్యుడైన దేవుడు అక్కడే ఉండొచ్చు కదా. ఆయన ఎందుకు ఉదయించాడు ఈ భూమి మీద అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల శాప పాప బంధకాల నుండి మానవులను విడిపించడానికి ఉదయించాడు. మానవుడు తాను చేసిన పాపం అనేటువంటి ఆ శాపగ్రస్తమైన రోగాన్ని పోగొట్టుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందాక మన సహోదరి కృపాజ్యోతి గారు చెప్పారు, తనకున్న రోగం పోగొట్టుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టారు ఆ దెయ్యం నుండి విడుదల పొందడానికి. కానీ యేసు ప్రభు దగ్గరికి రాగానే ప్రభు ఆమెకు పూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య దగ్గరికి రండి, శాపము నుండి రోగము నుండి విడుదల పొందుతారు. అంతేకాదు, ఆదాము ద్వారా నీలోనికి వచ్చిన జన్మ పాపము కానీ, నువ్వు చేసిన కర్మ పాపములు కానీ, అందుకే జన్మ కర్మ పాపముల నుండి నిన్ను విడిపించడానికి ఎవరి వల్ల కాదు, నువ్వెన్ని ప్రయత్నాలన్నా చేయి, నీతి సూర్యుని వల్లే సాధ్యమవుతుంది. నీతి సూర్యుడు ఏం చేసి పాప బంధకాల నుంచి విడిపించాలనుకున్నాడంటే, తన్ను తానే యజ్ఞ పశువుగా మారి పరిశుద్ధ రక్తం కార్చాలని ఆయన నిర్ణయించుకున్నాడు కనుక ఆ నిర్ణయం నెరవేర్చడానికి కన్య గర్భమున ఈ భూమి మీదకి బాలుడుగా అడుగుపెట్టాడు. ఇందాక లేఖనాలు చదివారు, ఆ దినములలో అని ఏ కాలంలో జరిగిందో ఆ కాలం చెబుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీదకి అవతరించి బలి అవ్వడం ఏంటి సార్? నేను బైబిల్ విషయం చెబితే కొంతమంది సహోదరులకు, బైబిల్ నమ్మని వారికి అనుమానం రావచ్చు. బైబిల్ నమ్మిన వారి కోసం కాదు నేను ఈ మాట చెబుతుంటా. మేము బైబిల్ నమ్మవండి, మా వేదాలే మాకు ప్రామాణికం అనుకున్న వారి కోసం చెబుతున్నాను.
ఈ శుక్ల యజుర్వేద గ్రంథము 23వ అధ్యాయము 17వ మంత్రం, పేజ్ నెంబర్ 253. పేజీ నెంబర్తో పాటు చెప్తున్నాను, కావాలంటే మీరు చదువుకోవచ్చు, నేనేం కల్పించి చదవట్లే. కావాలంటే ఎవరైనా డౌట్ వస్తే రండి, చూపిస్తాను, మీతోనే చదివిస్తాను. రండి, పేజీ నెంబర్ 253, శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 17వ మంత్రం. సూర్యుడు పశువై ఉండెను, సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు. సూర్యుడు ద్యులోకమును జయించినాడు, సూర్యుడే అంతరిక్షమునకు అధిపతి అయినాడు. ఏమి సార్, సూర్యుడు పశువై ఉన్నాడంట, సూర్య పశువుతో యజ్ఞం చేశారట. సూర్యుడు పశువై ఉండడం ఏంటి? ఇదిగో ఆ మాట నీకు డౌట్గా ఉంది ఇక్కడ. ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. నేనే నీతి సూర్యుడిని అనుకున్న యేసయ్య, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా, ఒక బలి పశువుగా ఆయన మనందరి కొరకు సిలువ కొయ్యపై మరణించడానికి భూమి మీదకి వచ్చాడు. వేదములలో ప్రశ్నలు ఉంటాయి, బైబిల్లో సమాధానాలు ఉంటాయి. వేదం చదివి ఊరుకోవద్దు, బైబిల్ దగ్గరకు వస్తేనే నీకు దారి దొరుకుతుంది. సూర్యుడిగా అన్ని దేశాలకు ఒక్కడై ఉన్న దేవుడు తన్ను తానే యజ్ఞ బలి పశువుగా చేసుకుని యజ్ఞం కావడానికి వచ్చాడు, శుక్ల యజుర్వేదం నెరవేర్చడానికి. శుక్ల యజుర్వేదం చెప్తుంది, సూర్యుడు పశువై ఉండెను, సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు. సూర్య పశువుగా యజ్ఞమైన వాడు ఎక్కడ కనపడతాడు మీకు? వేదవేద్యుడు, యజ్ఞపురుషుడు, నజరేయుడు, మరియ కుమారుడని యేసు తప్ప నీకు ఇంకెవడు దొరకడు. యేసు ప్రభువారు మాత్రమే మానవ జాతి కొరకు యజ్ఞమయ్యాడు. చూపించండి మరొక ఆయన మానవ జాతి పాప పరిహారము కొరకు సూర్యుడని పిలువబడి యజ్ఞ పశువుగా బలయ్యాడని వేరే ఎవరైనా ఉంటే చూపించండి. ఎవరు కనపడరు. ప్రపంచంలో ఈయనొకడే కనపడతాడు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు యేసయ్య దగ్గరకు వస్తున్నాయి. యేసయ్య క్రిస్మస్ పండుగ చేసుకోలేని దేశమే లేదు. ముస్లిం కంట్రీ అనుకున్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య అంటే ఊరవతల దేవుడు, ఆల్ దేవుడు, ఏళ్ళ దేవుడు అనొద్దు, అందరి దేవుడు. ఆకాశమున సూర్యుని వలె అంతటా వెలుగొందుతున్న దేవుడు నీ కోసం నా కోసం ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయన రెక్కల క్రిందకి రండి, ఆయన యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుని ఉదయము 2000 సంవత్సరాల కిందట పాలస్తీనాలో భూమధ్యపురమైన బెత్లెహేములో జరిగింది. ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో జరుగుతుంది ఆ సూర్యోదయము. ఎప్పుడైతే సూర్యుడు వెలుగిచ్చాడో, ఉదయించాడో, చీకటిలో పటాపంచులైపోతాయి. నీ బ్రతుకులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచులైపోతాయి. నీ బ్రతుకులో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచులైపోతుంది. నీ బ్రతుకులో ఉన్న పాపమంతా పటాపంచులైపోతుంది. అలాగా నీకు వెలుగునిచ్చేటువంటి నిజమైన వెలుగు యేసు ప్రభువారు. ఏమన్నాడు ఆయన? నేను లోకమునకు వెలుగును. క్రిస్మస్ అంటే ఏంటనుకుంటున్నారు? సూర్యుడు పుట్టినరోజు అన్నమాట. సూర్యుడు ఎక్కడ పుట్టాడు? ఏంటి ఆయన ఉత్పత్తి స్థానం ఏది? ఇదే శుక్ల యజుర్వేదం. మళ్ళీ ఇక్కడికి వచ్చింది కథ. 23వ అధ్యాయము 60వ మంత్రంలో వేదాహమస్య భువనస్య నాభి అంటాడు. ఈ భువనపు నాభి నీకు తెలుసునా? ఎస్, నాకు తెలుసు. ఈ భూమి యొక్క నాభి నాకు తెలుసు, సూర్యుని ఉత్పత్తి స్థానము నాకు తెలుసు అన్నాడు. సూర్యుడు ఉత్పత్తి అయినటువంటి ఆ సెంట్రల్ ప్లేస్ ఏదయ్యా అంటే భూమి యొక్క నాభి అట. ప్రపంచ పటంలో భూమధ్యపురం ఏదన్నా ఉందంటే అది ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేశంలో భూమధ్యపురంలో నీతి సూర్యుడని యేసయ్య ఉదయించాడు 2000 సంవత్సరాల కిందట. ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో ఆయన ఉదయిస్తాడు. నా జీవితంలో నాకు ఉదయించాడు కాబట్టి నాకు వెలుగు కలిగింది, నా బ్రతుకు ఒక దారి కలిగింది. ఈ మాటలు చెబుతున్న నేను పుట్టి క్రైస్తవుణ్ణి కాదు. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది, పూజారులు. అసలు ఆ పూజారులందరూ పూజ చేయడానికి ఆధారమైన విగ్రహాలు మా నాన్న తయారు చేసేవాడు. మా నాన్న విగ్రహాలు తయారు చేస్తే
ఊరంతా పూజలు చేసేవారు. అలాంటి కుటుంబంలో, విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈ రాత్రి ఈ మాట నేను చెబుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేదములు తెలియజెబుతున్నటువంటి వేద్యుడు, పాప పరిహారము కొరకు యజ్ఞ బలి పశువుగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి పరమ పరిశుద్ధుడు. ఆయన హృదయంలోకి చేర్చుకోండి, ధన్యులవుతారు, జన్మకర్మ పాపం నుండి విడుదల పొందుతారు. ఆయన్ని ఇదివరకే హృదయంలో చేర్చుకున్నవారు ఆ నీతి సూర్యుని కోసం సమస్త లోకానికి తెలియజెప్పండి. ఇది మన బాధ్యత. క్రిస్మస్ అంటే మన కేక్ కట్ చేసుకుని ఇంట్లో తిని కూర్చోవడం కాదు. ఇంకా నీతి సూర్యుని వెలుగు దగ్గరికి రానివారు, పాపం అనే బంధకాల్లో ఉండిపోయి చీకటి క్రియల చేత బంధింపబడి సాతాను శక్తుల చేత నలిగిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ ఈ నీతి సూర్యుని దర్శనాన్ని గూర్చి తెలియజెప్పండి. ఇది మన బాధ్యత. ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువుని దర్శించుకున్నటువంటి గొర్రెల కాపరులు ఆ రాత్రికి రాత్రే క్రీస్తును ప్రచురం చేశారట, క్రీస్తును ప్రకటించారట. ఈ రాత్రి ఈ మాటలు విన్న మనం క్రీస్తును ప్రకటించడానికి ఒక కంకణం కట్టుకుందాం, ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రం. హల్లెలూయా.